శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 13 గురువారం ధనుస్సు రాశిలో సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున నక్షత్ర ప్రభావం మూల నక్షత్రంలోని వారికి పాత సమస్యలకు పరిష్కార మార్గాలు అయితే కనిపించే అవకాశం ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రంలోని వారికి ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల పెరుగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రంలోని వారికి బాధ్యతలు పెరిగినా మంచి పేరు పొందే అవకాశం ఉంటుంది. ఇక రేపటి రోజున ఆగస్టు 13 గురువారం నాడు శుక్లపక్ష పాడ్యమి తిథి ఉంటుంది. ఉదయం ఆశ్లేష నక్షత్రం ముగిసి మకా నక్షత్రంలోకి అయితే ప్రారంభమవుతుందని సూచన అండి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే గురుగ్రహ బలం వల్ల ధనుసు రాశి వారికి అధిపతి గురువు కావడంతో జ్ఞానం మరియు ధైర్యం పెరుగుతాయి. సూర్య ప్రభావం వల్ల గౌరవం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇక బుధ ప్రభావం వల్ల మాటల్లో జాగ్రత్తగా ఉంటే చేసే పనులైతే సులభంగా పూర్తవుతాయి. శని యొక్క ప్రభావం వల్ల ఓర్పుతో పనిచేస్తే ఆలస్యమైన పనుల్లో అయితే విజయం ఖచ్చితంగా లభిస్తుందండి. ఇక రేపటి రోజున శ్రీ మహావిష్ణువు మరియు గురుగ్రహ ఆరాధన అనుకూలంగా ఉంటుంది. విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గురువారం కావడంతో గురు అనుగ్రహం కోసం పసుపు వస్తువులు దానం చేయడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే పసుపు, శనగపప్పు దానం చేయండి. గురువులను పెద్దలను గౌరవించండి. ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. ఆవులకు ఆహారం పెట్టడం చాలా శుభప్రదంగా భావించవచ్చు. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 3. ఉదయం పూజా ధ్యానం చేయడానికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున ధనుసు రాశి వారు అయితే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఇక రేపటి రోజున కొత్త వ్యక్తుల యొక్క పరిచయం అయితే మీ జీవితంలో జరగబోతుంది. ఈ కొత్త వ్యక్తుల పరిచయము మీ జీవితంలో అనేక మార్పులకు కూడా నాంది పలకబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ వ్యక్తి యొక్క పరిచయం వల్ల మీ జీవితంలో అనేక మార్పులు అయితే సంభవించబోతున్నాయని చెప్పుకోవాలండి. ముఖ్యంగా రేపు మీకు వచ్చే ఫోన్ కాల్ ద్వారా మీ జీవితాలు రకాలు కూడా ఊహించని పరిణామాలు అయితే కలగబోతున్నాయి. ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక శుభవార్త వినవచ్చు. కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా తెలిసేయాలంటే మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజునైతే కలగవచ్చండి. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజు మీకు చాలా అనుకూలమైన రోజని కూడా చెప్పుకోవాలి. అయితే అటు వ్యాపారం కావచ్చు, లేదంటే ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్ని రకాలకు కూడా మీరు విద్య, ఉద్యోగం ఇటువంటి అన్నిట్లో కూడా మీకు సానుకూలమైన ఫలితాలు అయితే రేపటి రోజున పొందవచ్చు అనే చెప్పుకోవాలండి. అయితే మరి ఇంతకీ మీ జీవితం రేపటి రోజున మీకు ఎటువంటి ఊహించినటువంటి మార్పుల్ని ఏ విధంగా పొందబోతున్నారు, ఏ దేవతారాధన చేసుకుంటే మీకు మరింత ఎక్కువగా సుఫలితాలు అయితే కలుగుతాయి అనేటువంటి పూర్తిగా వివరాలను కూడా మనం తెలుసుకోవడం ప్రయత్నం అయితే చేద్దామండి. కాబట్టి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా దారి తీసేలాగైతే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఉద్యోగంలో పనిచేస్తుంటే ప్రయత్నం చేసినట్లయితే కనుక ఇప్పుడు కొత్తగా ఏ రోజైనా ఏదైనా ప్రపంచం అంతా అని చెప్పి మీరే అనుకున్న అన్నీ కూడా మీకు తెలియకుండానే మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం అన్నమాట. కాబట్టి రేపటి రోజున మంచి అవకాశాలని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు రాబోతున్నాయని చెప్పి తెలుసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు చేసేటువంటి పనుల్లో కొన్ని మార్పులు అనేవి తప్పకుండా చేసుకోవాలి. ఇక ఏంటంటే వీడియోలో స్పష్టంగా తెలియజేస్తామండి. కాబట్టి వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా కృతంగా చూడండి. మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే రేపటి రోజున సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో అయితే నవగ్రహ ఆరాధన చేసుకోవడం అయితే ప్రయత్నించండి. అంటే నవగ్రహ స్తోత్రం పఠించండి. అది కూడా మీకు చాలా మంచిదండి. మీ దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆలయాలు అనుకుంటే ఖచ్చితంగా శివాలయ నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహ సంబంధించినటువంటి శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా కూడా మీరు స్వామివారి దర్శనం చేసుకోండి. నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి ఇంటికి రండి. ఖచ్చితంగా కూడా మీకు రేపటి రోజునైతే అన్ని పనులు విజయం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. నవగ్రహ స్తోత్రం పారాయణం ఏదైతే ఉంటుందో అది మీరు చక్కగా అయితే చదవండి. కాబట్టి మీరు తీసుకొని చదువుకొని కాసేపు శివాలయంలో అయితే ప్రార్థన చేసి మీరు ఇంటికి రండి.
తర్వాత అక్కడి నుంచి రావి చెట్టుకు కూడా ఉంటుంది. రావి చెట్టుకి మొదట్లో 11 ప్రదక్షిణాలు చేసి చుట్టూ అక్కడే వీలైతే అక్కడ దీపం వెలిగించండి. అలాగే రేపటి రోజు మీరు చేసేటువంటి పేరుతో ఉన్నటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో యాదృచ్ఛికంగా పరిచయం అవ్వబోతున్నారు. ఆ వ్యక్తి మీ గతానికి సంబంధించిన వారు కావచ్చు, లేదా మీ భవిష్యత్తుకి సంబంధించిన ద్వారా అయినా కావచ్చు. మీ యొక్క వ్యక్తి మొదట మిమ్మల్ని పెద్దగా ఏంటంటే ఆ వ్యక్తి ఏదైనా చెప్తున్నా కానీ మీకు పెద్దగా అతని మాటలు తలకెక్కవన్నమాట. అయితే ఆ తర్వాత అతను చెప్పేది కరెక్టే అనే తీరులోకి అయితే మీరు వస్తారన్నమాట. ఆ వ్యక్తి మీకు సలహా ఇవ్వడం కానీ మీ తప్పు చూపడం కానీ కేవలం ఒక విషయం చూపిస్తున్నారండి. మీరు ఇప్పటి వరకు చూస్తున్న దారి తప్పని ఆ వ్యక్తి చేసుకోగలుగుతారన్నమాట. కొంతమందికి ఆ వ్యక్తి వల్ల ఒక అబద్ధం అనేది కూలిపోతుంది. అంటే జీవితంలో ఆ వ్యక్తి మాకు ఇంకా ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు చేసేటువంటి కొన్ని పనుల వల్ల మన మనసు అనేది విరిగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఏంటంటే మనకు తెలియనటువంటి విషయాన్ని బయట పెట్టడానికి మీరు రేపటి రోజున మాత్రం మరొక వ్యక్తి ఏంటంటే మీరు ఎవరు ఉంటారని భగవంతుడు ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఏదైనా సరే ఒక వ్యక్తి రూపంలో వచ్చేసి మనకి చెప్తుంది. తప్పో లేదంటే మనకి ఏదైనా మంచి దారి చూపించడానికి తప్ప అతను చెప్పేది ఏదో ఒక రూపంలో మనం ముందుకైతే రావడం తప్పదన్నమాట. అంటే ఎలాంటి వారు ముందుకు వస్తుందంటే అది కూడా ఒక మంచి మనస్సుతో ఉన్నవారే. అలాగే భగవంతుని ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండేవారు, అలాగే నిజాయితీతో ధర్మబద్ధంగా బ్రతికేవారు మాత్రమే భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటారండి. అతనికి అందరూ కూడా ఆయన్ని రకాలకు కూడా మీకు ఆయన బిడ్డ అన్నమాట. అయితే ఎటువంటి భయం లేకుండా భగవంతుడు అనేవాడు ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. కానీ ఏంటంటే ఇంకొంచెం నీతి నిజాయితీగా మంచి మనసుతో ఉన్న వాళ్ళకి ఏంటంటే అడుగడుగునా కూడా రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక విషయంలోకి వస్తే కనుక మీరు ఎటువంటి తోరణంలో ఉంటారనే నీతి నిజాయితీకి మారుపేరు ఈ రాశివారని కూడా చెప్పుకోవాలండి. కాబట్టి అలాగే చిన్నప్పటి నుంచి కూడా మీరు ఏంటంటే కుటుంబం యొక్క కష్టాలు, బరువు బాధ్యతలు మీరు ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా కొంతమంది ఏంటంటే కుటుంబ బాకాయితుల కోసం భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారండి. లేదంటే కొంతమంది అసమర్థతతో వాటి నుంచి దూరంగా వదిలించుకోవాలని చెప్పి చూసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఒకరి కుటుంబం లేనిపోని చిచ్చులు వారే పడుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడా కూడా చిన్నప్పటి నుంచి కూడా కుటుంబం బరువు బాధ్యతల్ని చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. మీ చుట్టూ ఉన్న వారికి కూడా మంచి చెడు గురించి నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటివన్నీ కూడా మీరు ఎక్కడా కూడా ఎన్ని జరిగినా కూడా ఓర్పు సహనంతో ఏం జరిగినా కూడా భగవంతుడు మీ మీద భారం వేసి మీ పనిని మీరు ధర్మబద్ధంగా చేసుకుంటూ ఉంటారండి. ఏ భగవంతుడైనా కానీ మనల్ని తప్పకుండా కాపాడుతాడు, రక్షిస్తాడండి. కాబట్టి మీ యొక్క కోరిక కూడా మీరు చింతతారు కాబట్టి భగవంతుడు మిమ్మల్ని మెచ్చాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే పరమేశ్వరుని యొక్క ఆరాధన మీకు కండకాల నుంచి ఎక్కువగా చేసుకున్నట్లయితే మీకు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి రేపటి రోజున పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని పంచాక్షర మంత్రం జపించడం ప్రయత్నించండి. అలాగే రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో భగవంతుడు సాక్షాత్తు మీకు ఏదో ఒక విషయాన్ని తెలియజేయబోతున్నాడు, అలాగే రేపటి రోజు మీకు మంచి చెడుని అయితే సూచించబోతున్నాడు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి. అప్పుడు మీరు చేసే మన ఇంట్లో భగవంతుడు తప్పకుండా కొలువై ఉంటాడు. అలాగే కాసేపు ఒక 10 నిమిషాల పాటైనా సరే శివుని యొక్క నామస్మరణం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ దగ్గర ఉన్న శివాలయం లేదా ఏదైనా దేవాలయం ఉంటే అక్కడ దైవస్మరణ చేసుకోండి. మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి. రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉండండి. మీకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి భగవంతుడు వేడుకుంటే, అరే బాబు ఈ పిల్లాడు మా భక్తుడు ఈ విధంగా కోరే అని చెప్పేసి మీకు చాలా మేలు చేస్తాడండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారి యొక్క మాట ఏదైతే చెప్తున్నామండి ఖచ్చితంగా వినండి. రేపటి రోజునైతే మీరు ఖచ్చితంగా సంతోషాలు అయితే చూస్తారండి. అలాగే ఆ వ్యక్తి యొక్క రాక మీకు రక్షణ అని మాట, మీకు హెచ్చరిక. రేపటి రోజున మీ యొక్క ఇంట్లో వాతావరణం పూర్తిగా మారుతుంది. మీ మనసులో ఉండే భయం అయితే తగ్గిపోతుందండి. అదృష్టం నెమ్మదిగా వచ్చి మీకు ముందున్న రోజుల్లో అయితే మరింత డబ్బులు అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇటు డబ్బు విషయంలో కావచ్చు, లేదంటే ఇన్ని రోజుల నుంచి మీరు పడినటువంటి కష్టాల రూపంలో కావచ్చు, ఆర్థిక విషయంలో అయినా కావచ్చు, మార్పులు అయితే ఖచ్చితంగా రావచ్చండి. అకస్మాత్తుగా రేపటి రోజున అనుకూలంగా ఉండే అండగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజునైతే మీ యొక్క అనుకూలంగా ఉంది కాబట్టి రేపటి రోజున మీ యొక్క జీవిత శైలి మార్పుకైతే ధ్యానం తీయబోతుందనే తెలిసి
మీరు తెలుసుకోండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి మీకు రావాల్సిన డబ్బు కూడా తిరిగి రేపటి రోజున వస్తుందండి. అదేవిధంగా రేపు మీరు దక్షిణామూర్తి మరియు మహావిష్ణువుని పూజించండి. అదేవిధంగా రేపటి రోజునైతే మీకు ఈ కష్టకాలంలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. రేపటి రోజున విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి సుఫలితాలనైతే కలిగిస్తుంది. ఇంకా మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.